హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతుంది మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అప్కమింగ్ గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా 'వారణాసి' గురించి. నిజానికి ఈ సినిమా ప్రారంభం ముందు నుంచే అటు సాధారణ ప్రేక్షకులు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అభిమానులతో పాటు యావత్ గ్లోబల్‌గా ఉన్నటువంటి ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలైతే ఏర్పరిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా గారు నటిస్తూ ఉండటం, అటు మలయాళ నటుడు అయినటువంటి 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు కూడా మరొక కీలక పాత్ర చేస్తూ ఉండటం, ప్రధానంగా భారీ స్థాయి టెక్నికల్ టీమ్ కూడా పనిచేస్తూ ఉండటంతో పాటు తొలిసారిగా మహేష్ గారు, రాజమౌళి గారు ఇద్దరు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీరో అండ్ డైరెక్టర్ కాంబో కావటం 'వారణాసికి' ఈ స్థాయి హైప్ రావటానికి కారణం. ఇక ఇటీవల 'వారణాసి' నుంచి రిలీజ్ అయినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ టీజర్ అయితే అందరి అంచనాలను మరింతగా మించి భారీ స్థాయి క్రేజ్ అయితే సొంతం చేసుకుంది. మరోవైపు ఈ సినిమాని గ్లోబల్‌గా ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేయటంతో పాటు న్యూస్ ప్రసారం చేయటంతో ఈ సినిమా భారతీయ సినీ స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లటం ఖాయమని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో దాదాపుగా ఒక 10-15 నిమిషాల పాటు సూపర్ స్టార్ మహేష్ గారు శ్రీరాముని పాత్రలో కనిపిస్తారని మన దర్శకుడు రాజమౌళి గారు ఈ సినిమా యొక్క గ్లిమ్సెస్ ఈవెంట్లు భాగంగా చెప్పడం జరిగింది. ఇక ప్రియాంక చోప్రా గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ మాత్రమే కాదండోయ్, పలువురు హాలీవుడ్ నటులు కూడా 'వారణాసి' సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ఇప్పటికే హాలీవుడ్ సిఏఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న 'వారణాసి' టీం త్వరలోనే వారికి సంబంధించిన సన్నివేశాలు కూడా చిత్రీకరించనుందట. ఇటు రాజమౌళి గారి కుమారుడైనటువంటి కార్తికేయతో పాటు శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత కేఎల్ నారాయణ ఇద్దరూ కలిసి భారీ స్థాయిలో 1,300 కోట్లకు పైగా భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక్కొక్కటిగా అప్డేట్స్ని కూడా రిలీజ్ చేసేందుకు టీం అయితే ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా భారీ విజయం అందుకోవాలని కోరుకుందాం.